నిద్రపోతున్న సింహం నిద్ర లేచింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర నుంచే గాండ్రించి చూస్తున్నది. ఒక్కొక్క అడుగు వేయబోతున్నది. రాజకీయ వ్యూహంతో ప్రత్యర్థులకు చెమటలు ఉట్టియబోతున్నది. ఆవ్ ఇప్పటిదాకా నేను చెప్పింది ఎవరి కోసం అనుకుంటున్నారు? తెలంగాణ టైగర్ కేసీఆర్ సార్ గురించి. షానొద్దుల తర్వాత మళ్ళా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి దిశానిర్దేశాన్ని చేయబోతున్నాడు కేసీఆర్ సార్. ప్రతి ఒక్క కార్యతోని సందు గొంతులలో ఉన్న లీడర్తో సహా అందరితోని మాట్లాడి చేయాల్సిన పనులు, అధికారం మనకు ఎట్లా రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఎట్లా గద్దె దించాలనే దాని మీద గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులతోని, కార్యకర్తలతోని, గల్లీలో ఉన్నటువంటి లీడర్లతోని కలిపి. మరి ఇప్పుడు కేసీఆర్ సార్ ఏం ఆలోచన చేస్తున్నాడో, ఆయన వ్యూహం ఏంది, ఎట్లా ముందరికి పోదాం అనుకుంటున్నాడు, లీడర్లకు ఏం చెప్పిండో అవన్నీ తెలుసుకోవాలని ఉన్నది కదా. మీకెంత ఉంటుందో నాకు కూడా అంతనే ఉంటుంది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అర్థం చూద్దాం పాండ్రి. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ లీడర్లతో కేసీఆర్ సార్ సమావేశం అయ్యిండు. ఇక ఈ సమావేశానికి గాను కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, కవిత మేడం, పద్మారావు సారు హాజరపడ్డారు. ఇక నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కూడా కేసీఆర్ సార్ భేటీలలో ఉన్నారయ్యా. ఇక రీసెంట్ గా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక మీద గట్టిగానే చర్చలు నడిపినట్లుగా ఎరుకెత్తున్నది. ఇక అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా ఎమ్మెల్యేలకు కేసీఆర్ సార్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇక ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేసిండు. ఇక ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం ఉంటదట. ఇక సిల్వర్ జూబ్లీ పేరుతోని హైదరాబాద్ లేదా వరంగల్ బహిరంగ సభకు ప్రణాళికలను ఏర్పాటు బాగానే చేస్తున్నారయ్యా కేసీఆర్ టీము. ఇక చాలా రోజుల తర్వాత గులాబీ బాజు కేసీఆర్ సారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నాడు. గత బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చిండు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడి వెళ్ళిపోయింది అన్నట్టు. ఇక ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం జాటేసిండ్రని చెప్పి అధికార పార్టీ ఆరోపణలు గట్టిగానే చేసింది. ఇక ఈ ముచ్చట్లల్లో ఈ నెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో బీఆర్ఎస్ అధినేత పాల్గొంటాడు. పెద్ద బాసు రంగంలోకి దిగబోతున్నాడు. తస్మాత్ జాగ్రత్త, మీ అందరి లెక్కలు చిట్టాలన్నీ బయట పెడతాడు. ఇంకంతనే కాకుండా ఎస్ఎల్బీసీ, కాళేశ్వరం అప్పుల ముచ్చట్లల్లో ప్రభుత్వం తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగట్టబోతున్నాడు. తస్మాత్ జాగ్రత్త, రెడీగా ఉండుండ్రని చెప్పి బీఆర్ఎస్ నేతలు గట్టిగానే హెచ్చరికలను అయితే జారీ చేస్తున్నారు. అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు కేసీఆర్ అనుకుంటా కాంగ్రెస్ నేతలు గట్టిగానే సవాల్ చేసిన ముచ్చట్లు మనం బాగానే విన్నాం కదా. ఇక ఇంకోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు అచ్చుడితోనే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యింది. అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి పోయేందుకు కారణాలు చెప్తున్నారు. ఇక మొత్తానికైతే కేసీఆర్ సార్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడన్న ముచ్చట బీఆర్ఎస్ నాయకులలో పెద్ద జోష్నే తెప్పిస్తున్నదయ్యా. మరి కేసీఆర్ సార్ వస్తున్నాడని అంటేనే తెలుసు షిట్టా శారం పురాగా పట్టుకొని పోతాడు. మరి వీటికి అధికార పచ్చమోళ్ళు ఏ తీరుగా సమాధానాలు చెప్తారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.